కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి, ఏఐసీసీ చైర్మన్ మల్లెల గ్రూప్స్ అధినేత ఆల్ఫ్రెడ్ రాజు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కాకర్ల చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేసే విధంగా ఆదివాసీలు చైతన్యం అవ్వాలని తెలిపారు. ఆదివాసీలను గుర్తించడం కోసం, వారి హక్కులను కాపాడడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ కవిత, ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ఎరుకల కృష్ణ, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఇన్ఛార్జ్ తప్పాల హకీం తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు అంబేద్కర్ భావజాలంతో దళితులైతేనేమి, ఆదివాసులైతేనేమి ప్రతి ఒక్కరు ఒక స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. అందుకు పురస్కరించుకొని ఈ ఆదివాసుల దినోత్సవాన్ని జయప్రదంగా జయించుకునేందుకు, మన జీవితాలు మార్చుకునేందుకు ఒక అవకాశమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే ఎవరు వస్తారు ఏమో చేస్తారనేది కంటే మన జీవితాన్ని మనం మలుచుకునేలాగా మన ఐక్యతతో, మన పోరాటంతో సాధించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఎమ్మిగనూరులో కూడా చాలామంది చెంచు తెగకు తెగిన వాళ్ళు కూడా చాలామంది కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో కృష్ణ అయితేనేమి, మిగతా నా సోదరుల సహకారంతో వారికి ఇండ్లు అయితేనేమి, మిగతా కొన్ని పథకాలు ఈ మధ్యకాలంలో తీసుకోవడం చాలా బాధాకరం. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా ఆదివాసులకు సరైనటువంటి సహాయం, సరైనటువంటి ప్రోత్సాహము లభించలేకపోవడం గమనిస్తే చాలా బాధ అనిపిస్తుంది. రాబోయే దినాల్లో తమ్ముడు కృష్ణ లాంటి చదువుకున్న వ్యక్తులు వారు చదువుకోవడం కాకుండా, వారు జ్ఞానం సంపాదించుకోవడం కాకుండా మిగతా బిడ్డలు కూడా చదివించి రాబోయే దినాల్లో ఆ బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్దే వ్యక్తులుగా మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆదివాసులు అంటే ఎక్కడో అడవిలో ఉంటూ ఆకులు అలములు తింటూ జీవించే వాళ్ళని ఒక విభిన్నమైనటువంటి మాటలతో చాలామంది వారిని తగ్గిస్తున్నారు. అలా కాకుండా ఈ కాలంకి తగ్గట్టుగా చక్కటి చదువులు చదువుకొని మిగతా వ్యక్తులుగా వ్యాపారవేత్తలేమి, అదే రీతిగా ఉన్నత స్థానాల్లో వాళ్ళందరూ అధిరోహించాలని కోరుకుంటాను. ఆ కోరిక తగ్గట్టు నా సహకారం కూడా వారందరికీ ఉంటాయి. ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని పురస్కరించుకోవడమే కాకుండా రాబోయే దినాల్లో ప్రపంచ ఆదివాసుల విజయోత్సవాలు కూడా మీరు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దానికి ఆ విజయోత్సవాలు అంటే ముఖ్యంగా చదువు, దాంతోపాటు ఆర్థిక స్థితి కూడా మీరు మెరుగుపరచుకోవాలి.